ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల 4, 5, 6 తేదీల్లో సింహరాశి వారికి కష్టాలన్నీ గట్టెక్కబోతూ ఉన్నాయి. మీరు తిరుగులేని జీవితాన్ని గడుపుతారు. 100% జరగబోయేది ఇదే. ఆగస్టు నెల 4, 5, 6 తేదీల్లో సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో ఎటువంటి కష్టాలు గట్టెక్కబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, 100% జరగబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు అంటే నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటారు. ఈ సింహరాశి వారికి కూడా రాజకీయాల్లో తిరిగే అలవాటు అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ సింహరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ సింహరాశి వారి కెరియర్ పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఏ విధమైన మార్పులు అయితే చూస్తారో తెలుసుకుందాం. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. ఒకవైపు అష్టమ శని, జన్మకేతు మరియు సప్తమ రాహు తీవ్రమైనటువంటి సవాళ్లను విసురుతూ ఉండగా, మరొక వైపు యోగకారకుడైన కుజుడు ధనస్థానంలోను, గురుడు లాభస్థానంలోనూ ఉండడం మీకు రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఆగస్టు 17 తర్వాత రాశ్యాధిపతి సూర్యుడి రాకతో ఆత్మవిశ్వాసం పెరిగి పరిస్థితులు మెరుగుపడతాయి. అష్టమ శని ప్రభావం కారణంగా వృత్తి జీవితంలో తీవ్రమైన ఒత్తిడి, పనిభారం ఉంటాయి. పై అధికారులు మరియు సహోద్యోగులతో సంబంధాలు కూడా దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. మీపైన తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆగస్టు 17 వరకు రాశి అధిపతి వ్యయంలో ఉండడం వలన ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అయితే ఆగస్టు 17 తర్వాత సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశించడంతో మీ యొక్క అధికారం, గౌరవం కూడా తిరిగి పెరుగుతాయి. అప్పటి నుండి వృత్తిలో నియంత్రణ అనేది మీరు సాధిస్తారు. ఆర్థికంగా ఇది మీకు మిశ్రమ ఫలితాలను ఇచ్చే సమయంగా చెప్పాలి. ధనలాభాధిపతి బుధుడు నెలలో అధికమైన భాగం ఏ స్థానంలోనే ఉండడం వలన ఊహించని ఖర్చులు ఉంటాయి. నియంత్రణ కోల్పోయి అప్పులు చేయాల్సి రావచ్చు. అయితే 2 గొప్ప శుభగ్రహాలైనటువంటి కుజుడు ధనస్థానంలోను మరియు గురుడు లాభస్థానంలో ఉండడం చేత ఎంతటి కష్టం వచ్చినా సరే ఏదో ఒక మార్గంలో ధనం మీ చేతికి అంది అవసరాలు అనేవి తీరే అవకాశాలు అయితే ఉంటాయండి. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 7వ ఇంట్లో రాహు ప్రభావంతో విభేదాలను, 8వ ఇంట్లో శని అకస్మాత్తు నష్టాలను సూచిస్తున్నారు. తొందరపాటు నిర్ణయాలు, కొత్త పెట్టుబడులకు ఇది తగదు. ఆర్థికపరమైన లావాదేవీల్లో పారదర్శకంగా ఉండాలి. గురుడి అనుకూలత వలన వ్యాపారంలో పెద్ద నష్టాలు రాకుండా ఉంటాయి. విద్యార్థులకు ఇది గందరగోళం సమయం అని చెప్పాలి. జన్మకేతు కారణంగా ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. చదువుపైన మనసు నిలపడం కష్టమవుతుంది. అయితే పంచమాధిపతి గురుడు లాభస్థానంలో ఉండడం ఒక గొప్ప వరం లాంటిది. కష్టపడి పట్టుదలతో ప్రయత్నం చేసినట్లయితే ఆశించిన ఫలితాలు సాధిస్తారు. కోపాన్ని, మొండితనాన్ని తగ్గించుకుంటే మీకు మేలు జరుగుతుంది. ఈ సమయం వీరికి ప్రతికూల ఫలితాలను తగ్గించుకోవడానికి వీరు కొన్ని పరిహారాలను పాటించాలి. శని కోసం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి. పేదలకు నల్ల నువ్వులు లేదా నూనెలు దానం చేసిన వీరికి మేలు. కేతువు కోసం ప్రతిరోజు గణపతిని ఆరాధించండి. ఓం కం గణపతే నమః అని జపించండి.
రాహు కోసం ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాలను పఠించండి. సూర్యుడికి బలం కోసం ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారం చేయండి లేదా గాయత్రి మంత్రాన్ని జపించిన వీరికి మేలు జరుగుతుందండి. చూసారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండిపోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ సింహరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఎవరిని కూడా తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వీరు వారి యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఈ సందర్భాల్లో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు. సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలన కుతూహలము కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు ఓటమిని అంగీకరించారు. అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు. ఎప్పుడు కూడా విజయపదంలో నడవడానికి వీరు ఇష్టపడతారు. అయితే సింహరాశి వారికి ఆవేశము అధికంగా ఉంటుంది. ఇది వీరికి అనర్థదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము బాధపడతారు. కావున వీరు అభిమానము, ధరాభిమానము కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత అయితే వీరిపైన ఉంటుంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపడుట, కిల్లి కచ్చాలు పెట్టుకుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టు కుమ్మన, చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయట్లాంటి గుణములు ఉన్నవారైతే అసలు పడరు. ఈ సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనం పైన అంతులేని అభిమానం అయితే ఉంటుందండి. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. జాలి, గురుదృశ్యం కనిపించో వీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతను తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు. దీనిని అదునుగా చూసుకొని కొంతమంది వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే సింహరాశి వారికి స్వభావం ఏమంటే మోసం చేయడం, నమ్మించి మోసం చేయట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు. అందరూ వీరి మాటకు లోబడి ఉండాలి అని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము. అయితే సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కాదు. కానీ వీరికి కీర్తిదాహము, ప్రచార కాంక్షను, రెండు విషయాలకు మాత్రం వీరు లోబడి ఉంటారు. ఈ సింహరాశి వారికి ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వివాహమాడి ఆమెను ఒక ప్రేమ దేవతలాగా ఆరాధించవలనని ఆదర్శం వీరికి ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు. వీరు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకొని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లుగా వీరు బాధపడే అవకాశాలు కలవు. సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ అధికంగా ఉంటుంది. వీరి ఆవేశము చేత ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో వీరు సులభంగా ప్రయాణ కలాపాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయండి. చూసారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.